Hi friends, welcome back to Bhavita Bata channel. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఈరోజు అయితే చాలా లేట్ అయింది. బస్సుకు 9 అయింది ఆల్రెడీ. ఇప్పుడే ఇగో మామూలు స్నాక్స్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు స్నాక్స్ పెట్టుకుంటాడు. ఇంకో కూడా ఇప్పుడే రెడీ అయింది. ఇంకా స్కూల్కు ఇంకా తీసుకోవాలి. ఇంకా టైం అయింది ఆల్రెడీ, ఇంకా రెడీ కాలేదు. ఇంకా ఇల్లు టిఫిన్ తెచ్చినాం ఈరోజు ఎందుకో పని కాలేదు సరిగా. రైస్ లేకుండే రైస్ తెచ్చినాం ఇప్పుడే. రైస్ పెట్టినాం ఇప్పుడే. స్టవ్ మీద రైస్ పెట్టేసిన ఇప్పుడే వండుకుంటున్నాం రైస్. ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయలే. కర్రీ బియ్యం తెచ్చినాం, ఇలా పోసినాం డబ్బాల. రైస్ బ్యాగ్ వచ్చేసి 1500 పడింది. ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయాలో ఏం అర్థం కావట్లేదు మా ఆవిడకి కూడా. రోజు దిమాగ్ ఖరాబ్ అవుతుంది కర్రీ గురించి. కానీ కర్రీ ఏమి వండాలో, వీళ్ళు ఏం తింటారో పిల్లలు తెలియట్లేదు. ఆలుగడ్డలు ఉన్నాయి. ఓకే, అంతే తింటారు. 2-3 ఐటమ్స్ తింటారు, ఎక్కువ తిన్నారు. మళ్ళీ వండితే చారు ఉందని చారు పోయినా మరి చారు పోసి పెడతారే మరి. ఓకేనా, చారు పోసి పంపిస్తా లంచ్ బాక్స్. సాంబార్ బాగుంది కదా, నిన్న టేస్ట్ బాగుంది, పుల్లగా. అది వేసి పంపిస్తాం, వెయిట్ చేసి తింటారు, మంచిగా తింటారు అదైతే. ఓకేనా, స్కూల్కి పోదాం. టైం ఎంత నాడు ఫాస్ట్గా నడవాలి. రోజు లేట్ చేస్తున్నారు. రోజు జనగమనం అయిపోయినాక పోతుంది స్కూల్కి. వీళ్ళైతే రోజు ఇదే టైం అవుతుంది. వీళ్ళు 7:30కి లేస్తారు కానీ తొందర రెడీ కావట్నే రావట్లేరు. ఇంకా బ్రష్ చేయడానికి గంట సేపు పడుతుంది వీళ్ళకైతే. ఇంకా ఏమైతే మరి ఈ అన్నిగాడైతే మరి ఇక వాళ్ళు వేస్తుంది. ఇక అటు పోతుంది, పక్కన ఇంటికి పోతుంది, ఆడు ముగ్గేస్తుంది, వాళ్ళ ఇంట్లో ముగ్గేస్తుంది, ఇంటి ముందర ఆవాజ్ చేస్తుంది. వాళ్ళ ముగ్గు మొత్తం ఆకిలి మొత్తం ఆవాజ్ చేసి చూపిస్తుంది. ఇది ఎట్లా వేసింది ముగ్గు ఫస్ట్. పక్కన ఇంటి కాడ ముగ్గేసింది. ఇంకా ఎట్లా వేసింది చూడండి. ఇక అదే డక్కు ముగ్గు అంట, ఇదే డక్కు ముగ్గు అంట. ఇంకా ఆడ పిచ్చి గీతలు గీసింది, ఆడ కొంచెం వేసింది, ముగ్గు మొత్తం అయిపోగొట్టింది. ఇంకా మామిడైతే నైటే ఊకి చల్లుకుంది. ఇంకో ముగ్గేసింది. ఇక్కడ డక్కు ముగ్గు వేసిందని అన్ని కాడ ఆడేసింది డక్కు ముగ్గు. ఇక దగ్గర పోందా. ఇగో దండలు గజమాల కొట్టే ఉంది ఆర్డరు. దండ గజమాల కొడుతున్నాం. ఇంకో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎల్లో ఉన్నాయి. ఈడ ఏమో రెడ్ కలర్, కిందేమో వైట్ ఉన్నాయి. ఇవన్నీ జాయిన్ చేయాలి. ఇవేమో ఇంటికి వేయడానికి, దర్వాజు కట్టిటుకు తగిలియడానికి అనమాట. ఇవి జాయిన్ చేస్తే పెద్దగా అవుతాయి. జాయిన్ చేసినాక చూపిస్తాను నేను పెద్ద దండ. దండ అయితే అయిపోయింది. ఇంకా పెద్దగా చేసిన దండ, పెద్దగా జమాల ఫినిష్ అయిపోయింది. చాలా పెద్దగా వచ్చింది. ఇదైతే 8 ఫీట్లు కావాలని చెప్పిండు. ఎల్లో, రెడ్, వైట్, గ్రీన్ 3-4 కాంబినేషన్లో కొట్టేసినాం దండ అయితే. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇగో చిన్న దండలు గుచ్చుకుంటున్నాం. ఇగో చిన్న దండలు వచ్చినాయి ఆర్డర్. చిన్న దండలకు గుడికి కావాలంట. ఇంకో రెడ్, ఎల్లో కాంబినేషన్లో మా ఆవిడైతే వస్తున్నది. ఇవి వచ్చి 12 దండలు గుచ్చాలి. ఇంకా ఆల్రెడీ గుచ్చేసిన దండలన్నీ ఇక కింది రోక్కు ఇలాకలు కట్టేసి టెంపుల్స్కి ఇచ్చేసేయాలి. ఇంకా పెద్ద దండలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద దండలు రెడీ చేసినాం వైట్. వీటికి ఆకు కొట్టాలి. ఆకు కొట్టి ఇచ్చేసేయాలి. ఇవి 3 దండలు పెద్దవి, చిన్నవి ఒక 12 దండలు వేయాలి. 12 ఓకే, అయిపోయినాయంటే 12. ఇవైతే ఇక ఇచ్చేసి అయిపోతుంది. ఇవాళ అయితే వర్క్ ఏం లేదు, ఇక పెద్దగా ఖాళీ ఉన్నాయి. ఇవాళ బోర్ చాలా కుట్టింది. ఇవాళ పని కూడా కాలేదు అందులో ఒకటి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కర్రీ కూడా ఏం చేసుకోలేదు. నిన్న సాంబార్ చేసుకునేది తిన్నాం. ఎగ్ బుజ్జి చేస్తే మంచిది. ఎగ్ బుజ్జి అనేది ఆమ్లెట్ లెక్క చేస్తే అలా తినుకున్నాం అనమాట. చారులోకి నంచుకొని తిన్నాం అంతే. అయిపోయింది చారు. ఇప్పుడైతే ఇక నైట్ ఏం కర్రీ చేస్తాము. నైట్ ఏం చేయదు. ఇక చింతకాయ పచ్చడి ఉంది, చింతకాయ పచ్చడి వేసుకొని తింటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే వీడియో.
మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పే. ఇవి మళ్ళీ చీరాలకు పోతుంట పక్కన మళ్ళీ చీరాలకు రమ్మన్నది. మళ్ళీ చీర పోయి ఏమో చీర తెచ్చుకుంటుంది. ఇక మళ్ళీ పోయి ఏం తెచ్చుకోవా? అవును, చీరలు ఎక్కువ కట్టదైనా డ్రెస్సులు డ్రెస్సులు ఉంటే కొనుక్కొచ్చుకునేదంట. చీరలు ఉన్నాయి ఆడపోయిన కాడ. చీరలు చూసి వస్తాయంట. పక్కన రమ్మన్నదంట. సెలెక్షన్ చేసి వస్తుంది. ఇక మళ్ళీ నిన్నేమో అట్నే అని చెప్పి పోయి ఒక చీర తెచ్చుకున్నది. అది ఆ కలర్ లేదని తెచ్చుకుంది అనమాట. లైట్ వెయిట్ ఉందని ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే కట్టుకోవడానికని తెచ్చుకుంది. ఇంకా అది కుట్టించుకొని కట్టుకుంటుంది అన్నమాట. ఇక ఎప్పుడైనా ఫంక్షన్లు పండగలకు ఉంటే కట్టుకుంటుంది. ఫంక్షన్స్కి మెయిన్. ఓకే, ఇప్పుడు కొద్దిగా అయితే వెళ్తుంది. ఇక వచ్చే టైం అయింది. వచ్చినాక ఇద్దరు పోయి చూసి వస్తుంది చీర. సరే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే వీడియో. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పము.